ఓకే. రైట్. ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ గురించి ఏదైతే ఒక ఫోక్స్ యాక్ట్ వచ్చిందో దాన్ని ఆయన పోలీస్ స్టేషన్లో తన కుమారుని సరెండర్ చేశారు లేదా పోలీస్ అరెస్ట్ చేశారు అనేటువంటి వాదన అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం బండి భగీరథ అయితే జైల్లో ఉన్నాడు. ఇక దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్కి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా పనిచేసింది. అందుకే ఇంత నిర్లక్ష్యం ఇంత జాప్యం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. మరి నిజంగా అదే జరిగిందా లేదా అసలు ఎందుకు ఇంత జాప్యం జరిగింది అనేది మనతో మాట్లాడడానికి డాక్టర్ రేఖా గౌడ్ గారు వారిని అడిగి తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ కుమార్కి సహకరించింది అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే బాధితురాలు కంప్లైంట్ చేసిన వెంటనే కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది, పోలీసులు గాలించడం జరిగింది, పట్టుకోవడం జరిగింది, వాళ్ళ విచారణ కూడా జరుగుతున్నది. ఎక్కడా కూడా పోలీసులు నిర్లక్ష్యం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రీసెంట్గా చెప్పారు, మా గవర్నమెంట్ ఎవరిని కూడా ఎంత పెద్ద సెలబ్రిటీనైనా తప్పు చేస్తే క్షమించేది లేదు, డ్రగ్స్ విషయంలో కానీ అమ్మాయిల విషయంలో కానీ అనే విషయాన్ని కూడా వారు కీలకంగా ప్రస్తావించడం జరిగింది. ఇవాళ వ్యక్తిగత విషయాలను తీసుకొని కక్షగట్టి రాజకీయం చేయాల్సిన దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకంటే మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించారు, అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ప్రజాపాలనలో ఎవరిని తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. ఇందుకు ఉదాహరణ అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోని సైతం జైలుకు పంపిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. ఓకే మేడం, చెప్తున్నారు కావాలని చెప్పి నిర్లక్ష్యం చేశారు. ఎవరైతే కరీంనగర్ చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో లేనటువంటి దాన్ని అసలు పట్టించుకోలేదు, కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారని చెప్తున్నారు. వైష్ణవి విషయంలో ఇప్పుడు మరీ ముఖ్యంగా చూసుకోం, బండి కుమారుడు ఒక సెలబ్రిటీ అని చెప్పి ఇంత న్యూసెన్స్ చేసింది ఎవరు అనేది ప్రజలకు తెలుసు. మరి అదే వైష్ణవి ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయి, ఆ అమ్మాయి కూడా నియర్లీ మైనర్, జస్ట్ 19 సంవత్సరాల అమ్మాయిని గర్భవతిని 18 కత్తిపోట్లతో వాళ్ళ ఇంట్లోనే క్రూరంగా భర్త చంపేస్తే మరి ఇవాళ ధర్నా చేస్తున్న నాయకులందరూ వైష్ణవి ఇంటి ముందు పోయి ఎందుకు కూర్చోలేదు? మరి ఎవరిది రాజకీయ కక్ష, ఎవరు సమాజం కోసం చేస్తున్నారు, ఎవరిని బ్లేమ్ చేయడానికి చేస్తున్నారు అనేది మీరు గమనించండి. ఇప్పుడు ఇవాళ మాట్లాడేటోళ్ళందరూ కూడా గతంలో జరిగిన క్రైమ్స్ విషయంలో కూడా ఎందుకు ముందుకు రాలేదు? కానీ మా ప్రభుత్వం మాత్రం వైష్ణవ్ విషయంలో కానీ బండి సంజయ్ విషయంలో కానీ ఇంకెవరి విషయంలో అయినా కూడా క్విక్గా యాక్షన్ తీసుకుంది. ఇప్పుడు పరారులో ఉన్నవాడు ఒకడు ఇవాళ దొరుకుతాడు, రేపు ఒకరు దొరుకుతారు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద వాళ్ళ పోలీసుల చేంజింగ్ని బట్టి, తర్వాత వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా. ఇప్పుడు ఆయన ఒక కేంద్ర మంత్రి కుమారుడు, మరి ఎక్కడెక్కడ దాచిరో మరి వాళ్ళకు నేషనల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి పట్టుకోవడానికి కొద్దిగా పోలీసులకు 2-3 రోజులు ఆలస్యం కావచ్చు, కానీ పట్టుకోవడం మాత్రం ఇమ్మీడియట్గా పట్టుకోవడం జరిగింది. అందరిలాగానే సామాన్య వ్యక్తుల్లాగానే చట్టపరంగా వారికి ప్రొసీజర్ కూడా జరుగుతుంది. అయితే మేడం, బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఏదైతే ఈ ఆరోపణలతో పోక్సో కింద లోపలికి వెళ్ళారో, ఈ ఇన్సిడెంట్ను బేస్ చేసుకుని ఆయన కుటుంబాన్ని కూడా బయటికి లాగడం, ఆయన కుటుంబాన్ని బ్లేమ్ చేయడం వంటి కొన్ని సంఘటనలు జరిగాయి. దాని వెనుక కూడా కొంతమంది ఉన్నారు, కావాలని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పి చెప్తున్నారు. అది ఫ్యామిలీని బయటికి లాగడం కరెక్ట్ అంటారా? చూడండి, బండి సంజయ్ కుమారుడు కాబట్టి బండి సంజయ్ గారిని తప్పక అడుగుతారు. ఎందుకంటే బండి సంజయ్ గారు కుమార్ని చెడిపోమని కోరుకోరు, ఏ తండ్రి కోరుకోడు. కానీ ఇవాళ బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన ఒక ఇంత పెద్ద హోదాలు ఉన్నాడు, ఈ పిల్లగాడు ఈ పని చేసి దొరికిండు కాబట్టి ఖచ్చితంగా తండ్రిని అంటారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, మన ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ చిన్న తప్పు దొరికినా కూడా కుటుంబాన్ని లాగాలని చూస్తారు. ఫ్యామిలీలో ఎవరన్నా రాజకీయ హోదాలో ఉంటే వాళ్ళని బదనాం చేయాలని తీవ్ర ప్రయత్నాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా ఓకే, ఆ బాధితురాలకి అన్యాయం జరిగింది, మరి తప్పు కూడా చేసిండు కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ గారిని విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. ప్రభుత్వం పరంగా కూడా అతను తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకొచ్చి అతన్ని శిక్షించడానికి వెనుకాడదు.